ఓకే. దీని గురించి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? చెప్పండి. సో ఒక ఎగ్జాంపుల్ నా క్లినిక్లోనే జరిగిందండి యాక్చువల్గా. సో ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి వచ్చి పెయిన్ మెడ మొత్తం ఇలా పక్కకు తిరిగి ఉంది యాక్చువల్గా. ఏంటి సార్ ఏం ప్రాబ్లం ఏంటి ఎప్పటి నుంచి ఏ ప్రాబ్లం అంటే నేను యాక్చువల్గా 2 months నుంచి ఇబ్బంది పడుతున్నాను అనుకున్నా. నాకు 2 days అండి అన్నారు. ఏంటి 2 days ఏంటంటే ఇలా నేను జనరల్ హెయిర్ కట్ కోసం వెళ్ళాను, వాళ్ళు ఆయిల్ మసాజ్ చేశారు, మసాజ్ చేయించుకున్న బాగానే ఉంది, ఇంకా అయిన తర్వాత మెడ కూడా ఇరుస్తా అన్నారు, మెడ ఇరిచేశారు. నాకు అది అంటే మరి ఎలా చేసుకున్నా అంటే నాకు అది ఇంతకుముందు వెళ్ళాను సార్ 2-3 సార్లు బాగానే చేశారు, 20 నాకు మెడ పట్టేసింది అన్నాడు. మెడబట్టి 2-3 రోజులు అయింది, తగ్గలేదు. నేను అప్పటికి కొంచెం చిన్న మజిల్ రిలాక్సేషన్స్ కొన్ని స్ట్రెచ్చింగ్స్ అవి ఇచ్చి నేను పంపించేసాను. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 2 days తర్వాత మళ్ళీ వచ్చారు, సార్ నాకు నొప్పి ఏం తగ్గలేదు, నాకు అంతే ఉంది అండ్ ఇక్కడ నుంచి నాకు ఇలా లాగుతున్నట్టు అనిపిస్తుంది అన్నారు. నాకెందుకో డిస్క్ ఒక సస్పెక్ట్ పడింది, డిస్క్ బల్జెస్ ఏమైనా స్టార్ట్ అయినాయా, బల్జ్ ఏమైనా అయిందని డౌట్ వచ్చి నేను అతన్ని ఎంఆర్ఐకి పంపించాను. ఎంఆర్ఐ తీపించుకుంటాను సార్ చూద్దాను. ఎంఆర్ఐ తీసుకుని వచ్చారు. నేను చూస్తే ఆయనకి ఆల్మోస్ట్ C3, C4, C5 అంటే మెడభాగంలో డిస్కులు అనేవి బల్జెస్ వచ్చేసినాయి. అంటే ఇక్కడ వీళ్ళు సెలూన్ షాప్ లో చేయడం వలన లేకుంటే ప్రీవియస్ నుంచి ఉండొచ్చా? మేబీ ప్రీవియస్ నుంచి ఉండకపోవచ్చు, కానీ ఆయనకి ముందు అసలు ఎప్పుడు కంప్లైంట్ లేదు. ఎప్పుడైతే ఈ సెలూన్ షాప్ లో ఆయన చేసి జరిగినాయో డిస్క్ అనేది బల్జ్ అయింది. మేబీ అది యాక్సిడెంటల్ గా జరగచ్చు, లేదా అతను నేను చెప్పింది ఏంటంటే ఇంతకుముందు 2-3 టైం చేయించుకున్నా అక్కడ అన్నాడు. సో అప్పటి నుంచే స్టార్ట్ అవ్వచ్చు, ఆయన వర్క్ రిలేటెడ్ ఉండొచ్చు, కానీ అది ఇంకా అగ్రివేట్ అయింది ఇప్పుడు. అది మనం అప్పుడే జరిగిందని చెప్పలేం కానీ, సో అది అగ్రివేట్ అయిపోయి అప్పుడు బయటపడిపోయింది. కానీ ఒక్కటి కూడా కాదు, ఇన్నిగానే చెప్తున్నారు కదా మీరు. C3, C4, C5 అంటే ఆల్మోస్ట్ 2 ఎముకల మధ్యలో 2 డిస్కులు అనేది బల్జ్ చేసి అయిపోయింది. సో ఆయనకి నేను క్లియర్ గా సజెస్ట్ చేశాను, ఇది మొత్తం లాగుతుందండి, ఇప్పుడు ఇక్కడ కాదు ఇక్కడ కూడా లాగిద్ది అని క్లియర్గా చెప్పి ఇలాంటి చిన్న పొరపాట్లు చేయమాకండి సార్ అంటే, లేదు సార్ అది నాకు ఎప్పటి నుంచో తెలిసిన ఆయన నేను చేయించుకున్నాను, అందుకని నేను కూడా చేయించుకున్నాను. అలా చెప్పాం కదా, వాళ్ళకి ఎలా చేయాలో తెలుసు, ఎలా చేయకూడదో తెలియదు, ఎక్కడ చేయకూడదో తెలియదు. సో ప్రమాదం అనేది ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు. నేను అందుకనే చెప్తుంది, జాగ్రత్తగా మనకు అది నిజంగా అవసరమా, మన హెయిర్ కట్కి వెళ్ళాము, హెయిర్ కట్ చేయించుకున్నాం వచ్చేసావా అని ఉండాలి. అది నిజంగా అవసరమా, రిక్వైర్డా అనేది వాళ్ళకేముంది, వాళ్ళు అడుగుతారు. అవసరం ఉంటేనే చేయించుకోండి, లేదంటే వద్దని నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. ఓకే.